ఇర్మియా గ్రంథం ప్రార్థనకి వెళ్ళక ముందు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము అందరం కలిసి మనం 9వ వచనాన్ని చదువుకుంటాం. మనం ప్రార్థన దేని కొరకు చేయాలో కూడా ఇక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 31:9 చదవండి. వారు ఏడ్చుచు వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలేద్ద వారు నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. కాబట్టి ఇశ్రాయేలు గురించి మనం ఉదయకాలం మనం చూసాము కనుక మరి మొదటి వర్తమానంలో వారు దేవుడు ఎలా రక్షించాడు, అయినప్పుడు కూడా ఎలా నాశనం వేరే మనం చూసాము. ఆ ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, వారు ఏడ్చుచు వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. కాబట్టి ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే దేవుని చేత మనము నడిపించబడటానికి. కాబట్టి కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు కనుక ఏం చేయాలో అర్థం కాదు, ఏం తోచదో మనకు అర్థం కాదు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు, నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను. ఎట్లా నడిపిస్తాడు? తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలేద్ద వారిని నడిపిస్తాను. ఎందుకంటే నేను వారికి తండ్రిని కానా. కాబట్టి ఇశ్రాయేలుకి నేను తండ్రిని. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాడు. కాబట్టి ఒక తండ్రి వల్ల నేను వారిని నడిపిస్తాను. కాబట్టి తొట్టిళ్ళకు నడిపిస్తాను, చక్కగా పోయేటువంటి బాటలు నన్ను నడిపిస్తాను. కాబట్టి రాత్రి మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజముగా ప్రభా మమ్మల్ని నడిపించని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడైతే అట్లా ఏడుస్తూ వచ్చి కనుక ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. కాబట్టి నిజంగా దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది అనే విషయాలు మనము దేవుని వాక్యం నుంచి ఒక 7 సంగతులు మనం చూద్దాం. దేవుడు నడిపించడం అంటే ఆయనే ముందుంటాడు కనుక మనకంటే ముందుగా వెళ్తాడు. కాబట్టి మనకంటే ముందుగా వెళ్ళి ఎలా నడిపిస్తున్నాడో ఇదే ఇశ్రాయేలు జీవితంలోంచి జరిగే కొన్ని సంగతులు మనం చూద్దాం. కొన్ని మొట్టమొదటిగా అట్లా నడిపిస్తున్నప్పుడు ఆయన మనకు రాజుగా ఉంటాడు, ఆయన మనకు దేవుడిగా నడిపిస్తా అంట. చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయం. దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే మనకు రాజుగా ఉండి, నాయకుడిగా ఉండి, ముందు ఉండి నడిపిస్తాడు. మీకా గ్రంథము పేజ్ నంబర్ 765, పాత నిబంధనలో పేజ్ నంబర్ 765. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, పేజ్ నంబర్ 765 పేజీ. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటాం. మీకా 2:13 చదవండి. ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. కాబట్టి రాత్రి మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నువ్వే మాకు రాజుగా ఉండి మాకు ముందుగా నడిపించి మా పరిస్థితులు అన్నిట్లో నువ్వే మాకు నాయకుడిగా ఉండి నడిపించు. కాబట్టి ఆయన నాయకుడు కనుక నాయకుడు ముందుండాలి, రాజు ముందుండాలి. కాబట్టి ఆ రీతిగా దేవుడి రాత్రి ఏమంటాడంటే, మీరు కనుక ప్రార్థించారంటే, ఏడుస్తూ వచ్చి ప్రార్థించారంటే నేను వారిని నడిపిస్తాను. కాబట్టి ఆయన రాజుగా ఉండి ఈ రాత్రి దేవుడు మనకు నాయకుడిగా ఉండి మనం నడిపించాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. చూడండి, ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందో ఒక 7 సంగతులు చూద్దాం. మొట్టమొదటిది నిర్గమాకాండం 13వ అధ్యాయం. చూడండి, దేవుడు ముందుగా నడిపిస్తూ ఉంటే ఆయన ముందుగా నడిపిస్తే ఎలా ఉంటుంది కనుక నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ముందుగా ఉండి నడిపించినప్పుడు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు మనకు ఉంటాయి అనే విషయాలు మనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21, 22 వచనాలు. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21, 22 చదువుదాం. 21 చదవండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజలు ఎదుటి నుండి తొలగింపలేదు. కాబట్టి
దేవుడు ఎట్లా నడిపించాడంటే వాళ్ళకి ఎంత భద్రత అంటే రాత్రి గాని పగలు గాని అగ్నిస్తంభము ఆ మేఘస్తంభాన్ని ప్రజల ఎదుటి నుండి తొలగించలేదు. కారణం ఏంటి అని చూసినప్పుడు పగటి వేళ ఆ మేఘస్తంభములోను వారికి వెలిగి వాడానికి, రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చాను. కాబట్టి నిజంగా దేవుని యొక్క భద్రత ఎంత గొప్పదంటే పగటి వేళము మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి వేళము అగ్నిస్తంభం. కాబట్టి పగటి వేళ మేఘస్తంభం అంటే వాళ్ళకి ఎండ రాకుండా కనుక ఎండ పడకుండా, కాబట్టి వాళ్ళ మన భాష చెప్పాలంటే ఏసీ లాగా అన్నమాట. కనుక మేఘం ఉంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి, చల్లని వాతావరణం ఏసీలో. కనుక రాత్రి ఏమో చలి లేకుండా చీకటి లేకుండా అగ్ని కనుక వెలుగుగా ఉంది. కనుక అలాగూ దేవుడు వారిని అంత భద్రంగా దేవుడు వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు. ఎట్లా 21లో చెప్పాడు, వారికి ముందుగా నడుచుచు వచ్చాను. కాబట్టి ఆ రెండు స్తంభాలు, ఆ అగ్ని స్తంభం కానీ మేఘస్తంభం కానీ ప్రజల ఎదుటిని ఆయన తొలగించలేదు. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడు. అయితే వెనకాల శత్రులు తరుగుతున్నప్పుడు ఐగుప్తు నుంచి రాయబడింది, ఐగుప్తులందరికీ చీకటి, ఇశ్రాయేల్ అందరికి కూడా వెలుగంట. కాబట్టి చూడండి ఎంత అద్భుతమైన దేవుడు. కాబట్టి తన ప్రజలకు చీకటి లేకుండా కాబట్టి వెలుగుగా ఉన్నాడు, కనుక ఎండ లేకుండా మేఘంగా ఉన్నాడు. ఆ రీతిగా ఆయన ముందుగా నడిపిస్తే అలా ఉంటుంది దేవుడు నడిపిస్తే. కానీ అందుకే ఈ రాత్రి మనము ప్రభా వ్యక్తిగతంగా నన్ను నడిపించు, కుటుంబంగా నడిపించు, సంఘముగా మా పరిస్థితులన్నింటిలో కూడా నీవే మాకు ముందుగా రాజుగా ఉన్న నాయకుడిగా ఉండి నడిపించు. అలా నడిపించాలంటే ఎప్పుడు నడిపిస్తాడు, వారు నన్ను ప్రార్థించడం వారిని నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రి దానికోసం మనం ప్రార్థన చేయాలి, దేవుని యొక్క నడుపుదల. కానీ మన సొంత మార్గం కాకుండా ఆయన చిత్తం యొక్క ఏర్పాటులో ఆయన ద్వారా నడిపించబడినప్పుడు ఇలాంటి భద్రత మనకు ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఎంత భద్రత అంటే పగలు కానీ రాత్రి కానీ ఈ అపాయము లేకుండా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి 21 చెప్పాడు, ముందుగా నడుస్తూ వచ్చాను. కాబట్టి ఈ రాత్రి మన అంశం ఏంటంటే దేవుడు తన ప్రజలకు ముందుగా ఉండి నడిపించేవాడు. ఆయన ముందుగా నడిపించినప్పుడు మనకి ఎంతో భద్రత ఉంటుంది అనేది మొదటి విషయంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. రెండోది చూడండి, రెండోది నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయము రెండోదిగా ఆయన ముందుగా ఉండి నడిపిస్తే మనకు కలిగే రెండవ ఆశీర్వాదం, రెండవ మేలు చూసినప్పుడు నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 23:20 చదవండి. ఇదిగో త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల కంటే ముందు దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు, త్రోవలో వారిని కాపాడుతూ. కనుక తన ప్రజలను కాపాడినట్లుగా దేవుడే ఒక దూతను పంపిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఒక సందర్భంలో దేవుడు కోపం వచ్చి మోషేతో అంటాడు, మోషే నువ్వు పక్క జరుగు, నేను వీళ్ళందరినీ నశింపజేస్తాను, వీళ్ళు ఎన్నాళ్ళు మాటలు వినకుండా ఉంటారు, కనుక నువ్వు పక్క జరుగు, నీ ద్వారా గొప్ప జనాన్ని పుట్టిస్తాను అని చెప్పి అన్నప్పుడు మోషే ఏమంటాడంటే, దేవా నువ్వు ఏమని వాగ్దానం చేసే వాళ్ళకి ముందుగా నడుచుకుంటూ వచ్చావు కదా, దేశం అంతా ఏమనుకున్నారు, వాళ్ళ దేవుడు వారి మధ్య ఉన్నాడు, వారితో ముఖాముఖిగా ఉన్నాడు, కాబట్టి వారిని ఆ దేశము చేర్చలేక మధ్యలో వారిని చంపేశాడు అంటాడేమో అని చెప్పేసి నీ రామానికి ఎంత అవమానం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి. దేవుడు వారి ముందు ఉన్నారని ప్రజలు కూడా గుర్తించారు, అన్నిలు కూడా గుర్తించారు, దేశస్తులు కూడా. దేవుడు తన ప్రజలకు అంత భద్రత ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి, 14వ వచనం. సంఖ్యాకాండం 14:14 సంఖ్యాకాండము 14:14 చూద్దాం, చదవండి. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘం వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు, దేశ ప్రజలు అన్నారు. 15 కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ జనం చంపిన నీ కీర్తిని గురించి విన్న జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా అరణ్యములో సంహరించని చెప్పుకుంటారు. కాబట్టి దేవా వద్దు. కాబట్టి నువ్వు అందరూ ఏమనుకుంటున్నారు నీ గురించి అంటే, వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు, ముఖాముఖిగా కనబడుతున్నాడు,
పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటున్నాడు, వారి ముందర ఉండి ఆయనే వారిని నడిపిస్తాను చెప్పుకుంటున్నారే కనుక, అంటే దేవుని యొక్క కాపుదల, ఆయన భద్రతను గురించి ప్రజలకు కూడా, దేశంలో ప్రజలకు అర్థమైందండి. కనుక అమ్మ వాళ్ళ మధ్య ఉన్నాడు వాళ్ళ దేవుడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళతో ఉన్నాడు అని చెప్పేసి వారి ముందర నడుస్తున్నాడని నీ గురించి వాళ్ళు విని ఉన్నారు. అంటే దేవుని యొక్క దేవుడు మనకు ముందరగా నడిస్తే ఉన్న రెండు ఆస్వాదం ఏంటంటే ఆయన కాపాడుతాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన కాపుదలను మనం చూస్తాం. ఆయన దూతను పంపిస్తాడు. అందుకే 34:7 వచనంలో యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఒక దూత కావలిండి వారిని రక్షిస్తుంది అంటాడు. యోబు 1:10 తన యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన కంచెను వేస్తాడని మనం చదువుతాం. యోబు గ్రంథంలో యోబు గురించి కంచె వేశాడు. జకర్ 2:5 ఆయన అగ్ని ప్రాకారం తన ప్రజలకు పెడతాడు. అంటే రెండవదిగా దేవుడు ముందుగా నడిపించినప్పుడు మనకు కాపుదల ఉంటది. కనుక దేవుడే ముందున్నప్పుడు ఇక మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి ముందుగా ఉండి మొట్టమొదటిగా ఆయన ఎంతో భద్రత ఇస్తున్నాడు. రెండవదిగా ఆయన ముందుగా నడుస్తూ తన ప్రజలను కాపాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మూడోది చూడండి, ఆయన ముందుగా నడుస్తూ ఏం చేస్తున్నాడు కనుక భద్రపరచడమే కాదు, కాపాడటమే కాదు, మూడవదిగా ముందుగా నడుస్తూ ఎవరన్నా వస్తే వాళ్ళతో యుద్ధం కూడా ఆయనే చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 30-31 వచనాలు. మూడవదిగా ఆయన ముందుగా నడుస్తూ ఆయనే యుద్ధం చేస్తున్నారు తన ప్రజల పక్షంగా. ద్వితీయోపదేశకాండం 1:30 మీకు ముందర నడుచుచున్న మీ దేవుని యెహోవా మీ కన్నుల ఎదుట, మీ ముందర నడుస్తున్నటువంటి దేవుడు. 31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయను. చూసారా, కనుక అరణ్యంలో చేశాడు, ఐగుప్తులు కూడా చేశాడు. ఐగుప్తులు యుద్ధం చేశాడు లేదు ఆయన ప్రజల పక్షంగా. 10 రకాల తెగులు తీసుకొచ్చాడు కనుక అదంతా యుద్ధమే. కనుక ఆ 10 రకాల తెగుళ్ళు కూడా ఎవరు చేసిన యుద్ధం? అది దేవుడే. ఆయన బాహుబలంతో ఐగుప్తులు యుద్ధం చేశాడు. అరణ్యములో కూడా ఎంతో మంది ప్రజలు వచ్చినప్పుడు, వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అరణ్యములో కూడా ఆయన తన ప్రజల పక్షముగా యుద్ధం ఆడాడు. కాబట్టి మూడో సంగతి ఏంటంటే ఆయన ముందుగా నడిస్తే యుద్ధం చేసేది మన పక్షంగా ఆయనే. కాబట్టి యుద్ధము చేసి మనకు ఆయన విజయాన్ని ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? యుద్ధం చేసి విజయాన్ని. యుద్ధం చేసి ఏం చేస్తాడు? 31లోనే రాయబడింది, మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొచ్చిన సంగతి మీరు ఎరుగుదల మీతో చెప్పుచున్నాను. కాబట్టి మూడవదిగా ఆయనే ముందు నడుస్తా ఆయన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తూ వాళ్ళు ఎత్తుకుంటున్నాడు. ఇదే మాట 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 3 కూడా చూడండి. మన ముందర నడుస్తూ అనేకమైన జనములతో ఆయన యుద్ధం చేస్తాడు. అందుకే ఈ రాత్రి ఆ దేవుని ముందు పెట్టాలి. ప్రభా నీవే మాకు ముందుగా నడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:3 కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దహించు అగ్నివలి నీ ముందర దాటిపోతున్నాడని తెలుసుకొనుము. కాబట్టి ఇప్పుడు ఆయన మన ముందుగా ఎలాంటి దేవుడికి పోతాడంటే దహించు. కాబట్టి ఎవరన్నా వచ్చి శత్రువు వస్తే ఏమైపోవాలి? అగ్నికి కాలిపోయేటట్టుగా. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నీ ముందర పోతాడు కనుక దహించు అగ్ని వలె. అప్పుడు ఏమవుతున్నారు? ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలద్రోయును. కాబట్టి యెహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేశాడు. కాబట్టి మూడో సంగతి ఏంటంటే ఈ రాత్రి మన దేవుడు మనకు ముందుగా ఉండి యుద్ధం చేసి శత్రువులతో మనకు విజయం ఇచ్చి శత్రువులను దహించే వాళ్ళ అగ్ని వలె ఆయన కాల్చివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకే వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. కాబట్టి రాజుగా ఉండి నాయకుడిగా ఉండి ప్రభావం మమ్మల్ని నడిపించన్నప్పుడు ఆయన ముందుగా ఉన్నప్పుడు మనకి ఎంతో భద్రత. ఆయన ముందుగా నడిపిస్తున్న మనకి ఎంతో కాపుదల, దూతను పెడతాడు. ఆయన ముందుగా నడిపిస్తున్నప్పుడు మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. ఆయనే ముందు ఉండి యుద్ధం చేస్తాడు. శత్రువులతో కూడా విజయం కూడా ఇప్పిస్తాడు. మూడవది. 4వది చూడండి, ఆయన ముందుగా నడిచి ఏం చేస్తున్నాడు? ఆయన ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 33వ వచనం. 4వ సంగతి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 33 చదవండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కానీ ఇప్పుడు దేవుడు వారికి పగలు
రాత్రేమో అగ్నిలో పగలేమో మేఘములో ఉండి వారి ముందర నడుస్తున్నాడు. వారి ముందర నడుస్తున్నప్పుడు కూడా ఆయన వాళ్ళు ఏం చేయాలంట? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వారి మొత్తాన్ని నశింపజేయాలి. కానీ ఇప్పుడు మరి విశ్వాసవంతులైన ప్రజలకి నీళ్ళు ఇచ్చాడా? నీళ్ళు ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడా? ఆహారం ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు? కాబట్టి మనమైతే సగం దూరం పోయిన తర్వాత మన మాట వినకపోతే ఏం చేస్తాం? కనుక మీరన్నా పోండి, లేదా నేనన్నా పోతాం, ఇచ్చిపెడతాం. కానీ దేవుడు మధ్యలో ఇచ్చిపెట్టాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి వాగ్దానం చేశాడు దేవుడు. ఏం చేశాడు? ఆ దేశాన్ని మిమ్మల్ని చేరుస్తా అని చెప్పేసి వాగ్దానం చేశాడు. కనుక ఆయన మాటకు కట్టుబడేవాడు. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకే ఇప్పుడు ఆయన మాట వినకపోయినా, ఆయన విశ్వాసం ఉంచకపోయినా, ఆయన నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళకి ఆహారము ఇస్తూ వచ్చాడు. కనుక ఆయన నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళకి నీళ్లు ఇస్తూనే వచ్చాడు. కాబట్టి వాళ్ళ పక్క యుద్ధం చేస్తూనే వచ్చాడు. కాబట్టి దేవుడికి ఒక విధంగా బాధ ఉన్నప్పుడు కూడా నేను మాట ఇచ్చాను కాబట్టి వెనక్కి నేను తీసుకోలేనని చెప్పేసి దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన నమ్మకమైన దేవుడుగా వాళ్ళకు కావాల్సిన సమస్తాన్ని కూడా మరి దయచేస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ, ఆయన విశ్వాసం ఉంచినప్పటికి కూడా వాళ్ళ ముందర ప్రభు ఎందుకు నడుస్తున్నామంటే, నేను వాళ్ళకి వాగ్దానం చేశాను, నేను మాట ఇచ్చాను కాబట్టి నేను వెనక్కి తీసుకోలేను అని చెప్పి దేవుడు అవిశ్వాసంతో ఉన్నప్పటికి కూడా, కృతజ్ఞత లేనప్పటికి కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అరణ్యంలో దయచేస్తూనే వచ్చాడు. కనుక ఏమీ తక్కువ చేయలేదు వాళ్ళకి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం వాళ్ళ మాట విన్నప్పటికి కూడా ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చాడు. కనుక వినపోయినప్పటికి కూడా ఆయన ఎంత నమ్మకమైన దేవుడు అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము మనం గమనించామంటే 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:21. నెహెమ్యా గ్రంథం 9:21 చూడండి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరముల వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. కాబట్టి ఇదంతా ఎక్కడ జరిగిందంటే నిజముగా అరణ్యములో. నిజముగా జరిగింది ఇది, కనుక ఒట్టేటిది కాదు. కనుక నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా. ఆలోచించండి, అసలు అరణ్యములు ఏమన్నా దొరుకుతుందా? మనం చూసాం. కనుక పాడేరా ప్రాంతాలకు వెళ్ళాం. కనుక పాడేరా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంత కొండలు గుట్టలే కనుక చూసాం కదా. కాబట్టి ఎలా ఉంది? కనుక అలాంటి ప్రాంతాల్లో 40 సంవత్సరాలు లాంటివి ఉంటాం మనము. కాబట్టి ఎంత భయంకరం. కాబట్టి అలాంటి అరణ్యములో కూడా దేవుడు వారికి ఏమీ తక్కువ కాకుండా, అంటే ఏది కావాలంటే అది వారికి దయచేస్తూ వచ్చాడు. కనుక వాళ్ళ వస్త్రాలు కూడా పాతగిలిపోలేదంట, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదంట. కాబట్టి ఎలాంటి వారు వాళ్ళు? దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు. కనుక విశ్వాసం ఉంచబోయినప్పటికి కూడా దేవుడు ఏమి తక్కువ కాకుండా అన్ని ఇస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుని నడ్డి ప్రభు ఎందుకు అలా చేస్తామంటే, నా నమ్మకత్వం అలాంటిది. ఒకసారి నేను వాగ్దానం ఇచ్చాను, వెనక్కి తీసుకునేవాడిని కాను. అందుకే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం ఇంకో మాట అంటాడు వాళ్ళ గురించి, వాళ్ళకి ఎన్ని రకాల ఇచ్చాయండి, వసతులు ఇచ్చాయండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదంటే, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరం నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకు ముందరగా ఉండి ఎన్ని సంవత్సరాలు నడిపించాలంటే దేవుడు వారిని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు కూడా మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. 40 సంవత్సరాలకి వాళ్ళకి ఎన్ని డ్రెస్సులు? 40 సంవత్సరాలకి ఎన్ని డ్రెస్సులు? వాళ్ళకి ఏం మాట్లాడట్లేదు. ఎన్ని డ్రెస్సులు? ఒకే డ్రెస్సు. అక్కడికి ఒకే డ్రెస్సు. ఒక డ్రెస్ ఏమైపోలేదంట, అంటే ఐగుప్తం చేసుకొచ్చిన డ్రెస్సే. కనుక మనకైతే ఉదయం సాయంకాలం కంపు కొట్టింది కాబట్టి ఆ వస్త్రాలు వేసుకోలేము. 40 సంవత్సరాలు ఒకే డ్రెస్ అంటే ఊహించండి. ఎందుకు వాళ్ళకి ఆ వస్త్రాలు పాతగిలిపోట్లా? పైన వేస్తామేమో, పుస్సని వేసి వస్తా ఉంటే ఇంక చెమట పోస్తా ఉంటే ఇంక మురికి ఎక్కడ ఉంది అక్కడ. కాబట్టి పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. కనుక కష్టపడేది లేదు. ఆ పైనుంచి ఆకాశంలోని మన్నా కురుస్తుంది, బండ్లో నుంచి
తిని తాగి స్తుతించండి అంటే తిని తాగి కొవ్వి బలిసారని 32 రాయం ద్వితీయోపదేశ కాండంలో. కారణం ఏంటంటే ఎలాంటి ప్రజలకంటే వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోలేదంట, తర్వాత ఒంటి మీద బట్టలు పాతగిలి వచ్చావు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. అంటే ఎన్ని దశలు అంట, చెప్పులు కూడా ఎన్ని దశలు అంట, ఒకే జత. కాబట్టి ఒకే జత చెప్పులు ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలు నడిచారంటే ఒక జత, ఎంత గ్రేట్. కాబట్టి చెప్పులు కూడా అరిగిపోలేదంట, పాతగా అయిపోవట్లా. కనుక ఎందుకు? ఎత్తుకొలుచు మోస్తుంది ఆయనే కాబట్టి అది నా శక్తి. 29:5 ఏమన్నాడు మొదటి భాగము, నేను మీ దేవుని యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు అది నా శక్తి. తెలుసు కనుక దేవుని యెహోవా అంటే ఏంది? కనుక నేను మీ దేవుని యెహోవా అంటే మీరు తెలుసుకోవాలి. ఏంటి యెహోవా అంటే ఏంటి? ఆయన బట్టలు పాతగిలేట్టుగా చేయలేడు కనుక ఆయన అంటే ఆజ్ఞాపిస్తే పాతగా అయిపోవు, చెప్పులు కూడా పాతగా అయిపోవు. కాబట్టి అరణ్యములు కావాల్సింది ఇస్తారు. కనుక ఇది నా శక్తి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా వాళ్ళ బట్టలు పాడైపోకుండా, వాళ్ళ వస్త్రాలు పాడైపోకుండా ఇంకో మాట అంటాడు. చూడండి ఇంకో మాట, ఇది ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశ 8:4 చదవండి. నువ్వు వేసుకున్న బట్టలు పాతగా లేదు, నీ కాలు కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారంట? 40 సంవత్సరాలకి నడుస్తూ ఉంటే కాళ్ళు ఏం కాలేదంట. మనకు 4 కిలోమీటర్లు నడిచి దాని సాయంత్రానికి వాపులు వచ్చేస్తాయి. కాబట్టి 4 కిలోమీటర్లు నడిచామంటే వాళ్ళు 40 సంవత్సరాలు నడిచే కాళ్ళకి ఏం రాలేదు, కాళ్ళకి వాపు లేదు, బట్టలు పాతగా అయిపోయేది లేదు, చెప్పులు తెగిపోయేది లేదు, కడుపుతో ఆకలితో ఉండేది లేదు, ఆహారం దప్పికితే బాధపడేది లేదు. ఎంత మంచి దేవుడయ్యా. కానీ వీళ్ళ లోపల ఏమి లేదు, విశ్వాసం లేకపోయినా అన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అది నా నమ్మకత్వం. ఒక్కసారి నేను మాట ఇచ్చా అంటే వెనక్కి నేను మధ్యలో ప్రశ్న ఏంటంటే మధ్యలో వీళ్ళకి పిల్లలు పుట్టారా లేదా? మరి పిల్లలు పుడితే వాళ్ళకి వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? చెప్పండి, వాళ్ళకి చెప్పులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? వాళ్ళు ఎక్కడున్నారు? ముందు ఎక్కడ? అరణ్యములు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అంటే మోషేలు ప్రార్థన చేసి ఉంటారు, ప్రభు ఈరోజు పాలెంలో ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు, ఎంతమంది మగ పిల్లలు పుట్టారంటే మోషే రేపు దినాన చెప్పులు వర్షం పడుతుంది పో, వస్త్రాల వర్షం పడుతుంది పో అని చెప్పేసి వాళ్ళకి ఏం కావాలి, ఏమి తక్కువ లేదంటే ఏది కావాలంటే ఎక్కడి నుంచి పడుతుంది? పైనుంచే. కాబట్టి ప్రార్థన చేయటము వాళ్ళ రోజు పడుతుందని చెప్పటం. కానీ మోషేలు ప్రకటన చేసి ఉంటాడు, వినండహో రేపటి దినాన పాలెములో చెప్పుల వర్షం పడును, లేకుంటే వస్త్రాల వర్షం పడును అనగానే ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు వెళ్ళి. కనుక ఎవరికి కావాల్సినటువంటి సైజుల్లో వాళ్ళకి పడుతున్నాయి. కొంతమంది వెళ్ళి పేరాస్తో ఎక్కువ తెచ్చుకున్నారంట. ఎక్కువ తెచ్చుకుంటే ఆహారం అంత ఏమైంది, ఎక్కువ తెచ్చుకున్నదని ఏమైపోయిందంట. వద్దురే బాబు మీకు కావాల్సిన ఫ్రెష్గా ఎత్తానంటే ఫ్రెష్ కాదు కనుక రేపటికి కావాలి కూర్చుకున్నారంట. 16వ అధ్యాయం నిర్గమాకాండం చూడండి. ఎప్పుడప్పుడు ఆ చాలని మీకంటే మనం అంతా ఎట్లాంటి వాళ్ళం అంటే ముందే కావాలి కనుక సరిపడా కడుపుని తిన్నప్పుడు కూడా ఇంకా ఎత్తుకుపోవాలని ఎత్తుకుపోయారంట. చూడండి కనుక ఎక్కువ కూర్చోవద్దని చెప్పాడు. కనుక ఎక్కువ కూర్చొని ఎక్కువ కాదు, తక్కువ తీసుకొని తక్కువ కాదు, మీకు కావాల్సినంత సరిపోతుంది. చూడండి 16వ అధ్యాయం నిర్గమాకాండం 16వ అధ్యాయం. ఆ మన్న పడినప్పుడు చెప్పిన మాట 17 వచ్చింది. నిర్గమాకాండం 16వ అధ్యాయము 17 చూద్దాం. 16-17 చదవండి. 16-17 ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని 18 కూడా వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని ఉండేది. కాబట్టి చెప్పాడు రేపు దినము పాలెములో మీకు మన్నా పడుతుంది కాబట్టి మీరు సరిపడ తెచ్చుకొని అన్నారు. తెచ్చుకుని అంటే చాలా కొంతమంది తక్కువ తెచ్చుకున్నారంట. తక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా కొలిస్తే ఏమవ్వలేదంట, తక్కువ కాలేదు. ఎక్కువ తెచ్చుకున్నారంట. ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఏమవ్వాలి, కొలిస్తే ఎక్కువ అయిపోయి కరెక్ట్ సరిపడింది. కానీ కొంతమంది ఏం చేశారంటే ఆ తెలివిగా రేపటికి కూడా కావాలని తెచ్చిపెట్టుకున్నారు. రేపటికి తెచ్చిపెట్టి ఏమైందంటే కింద వచ్చిన వాళ్ళు ఆయన మోషే దీనిలో ఏమి ఉదయం వరకు ఎవరు మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాడు. కానీ కడుపుని తినండి, రేపు దాకా వద్దు. మరి రేపు సంగతి ఏంటి? మళ్ళీ రేపు కావాలి, మళ్ళీ రేపు ఏం చేస్తుంది, మళ్ళీ దేవుడు మళ్ళీ గురిపిస్తాడు. రేపు సంగతి ఎందుకంటే రేపు మిగిల్చుకున్నారంట. కనుక మాసోడు రోజు వద్దు, కనుక ఈరోజు ఎంత కావాలో అంత తినాలన్నారు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి.
కడుపుని తింత మళ్ళీ పట్టుకెళ్ళాలని చూస్తాం. కనుక వాళ్ళు అటువంటి వాళ్ళే. కనుక కడుపుని తినొచ్చు కదా, రేపు మళ్ళీ ఫ్రెష్గా పడిద్దిగా. మళ్ళీ ఉదయం దాకా వద్దు, రేపు దాకా వద్దు, ఈ రాత్రి ముగించండి అంటే రేపటి దాకా మిగిల్చారంట. మిగిల్చినప్పుడు ఎందుకు దేవుని మాట వినలేదు కాబట్టి ఆ మిగిల్చొద్దని చెప్పి ఏం జరిగింది తెలియవచ్చును. అయితే వారి మోసే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చు, అది పురుగు పట్టి కంపు కొట్టి మోసే వారి మీద కోపాన్ని. మీకు బుద్ధి లేదా? కనుక ఫ్రెష్గా తినమంటే పురుగు పట్టింది మీకెందుకు? అది తీసుకెళ్ళి కులాములు పెడితే మొత్తం పురుగు పట్టిందంట. అంటే అర్థం ఏంటంటే మనం కూడా ఎట్లాంటి వాళ్ళం అంటే రేపు వద్దంటే ఆయన కూర్చుకుంటాం. కడుపుని తిని దేవుడు స్తుతించవచ్చుగా. ఇంతకీ వాళ్ళకి ఏ పని లేదు, బట్టలు పాడేది లేదు, చెప్పులు అరిగిపోయేది లేదు. కనుక అన్ని పనించబడుతున్నాయి. మంచిగా తిని తాగి ఏం చేయాలంట? దేవుని స్తుతించమన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము చూడండి. మీరు తిని తాగి దేవుని స్తుతించండి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:10. నీవు తిని తృప్తి పొంది ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ను స్తుతింపవలెను. ఆ దేశం పోయిన తర్వాత కూడా ఆ దేశంలో పైన చెప్పి ఎన్ని ఉంటాయో కనుక గోధుమలు ఉంటాయి, యవలు ఉంటాయి, దానములు ఉంటాయి, అంజులు ఉంటాయి, ద్రాక్ష ఉంటాయి, తేనె, నూనె ఎన్నో ఉన్నాయి. అవన్నీ పొందిన తర్వాత అవన్నీ తినండి, తాగండి, తృప్తి పొందండి, దేవుని ఏం చేయండి? ప్రభా ఎంత మంచి దేశం ఇచ్చే స్తుతించాలి. కానీ వాళ్ళు ఏం చేశారంట? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం తిని తాగి స్తుతించమంటే వాళ్ళు చేసిన పని. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:15 చదువుదాం. 32:15 చదవండి. యెషూరు అని కింద ఒకటేసి ఇశ్రాయేలు కొవ్విన వాడే కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడు వైతివి, వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచి. చూశారు కాబట్టి యెషూరు ఒకటేసి కింద ఏమని రాయబడింది? ఇశ్రాయేలు అని చదువు. ఇశ్రాయేలు కొవ్విన వాడే కాలు జాడించెను, నువ్వు కొవ్వి బలిసి మందుడు వైతివి, వాడు తను పుట్టిన దేవుణ్ణి విడిచాను. కాబట్టి దేవుని స్తుతించండి అంటే తిని తాగి కొవ్వి బలిసారని రాయబడింది. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించాలి, దేవుడు ఎంత మంచి నమ్మదగిన దేవుడు అంటే ఆయన్ని విశ్వాసం ఉంచినప్పటికి కూడా వారిని నశింపు చేయకుండా వారికి కావాల్సినన్ని కూడా ఆయన వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక 4వదిగా ఆయన తోడుగా ఉంటే, ఆయన మనకు ముందుగా ఉంటే మనకి ఏ కొరత కూడా ఉండదు. 4వది. 5వది చూడండి, ఆయన ముందుగా ఉండి నడిస్తే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 5వదిగా ఆయన ముందుగా నడిస్తే ద్వితీయోపదేశకాండం 31:8 వచనం. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. కాబట్టి ఆయన మన ముందు నడిస్తే ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనం విడిచిపెట్టడంటే ఆయన సన్నిధి మనకు ఉంటుంది. చెప్పండి, ఆయన తోడుగా ఉంటామంటే ఏంటి అర్థము? ఆయన సన్నిధి. కాబట్టి ఆయన ముందుగా నడిస్తే ఆయన సన్నిధి మనకు ఇస్తాడు. అందుకే మోషే అంటాడు నిర్గమకాండం 33:14, నీ సన్నిధి మాతో రాని మమ్మల్ని తోడుకొని పోకుము. కాబట్టి ఆయన తోడుగా ముందుగా నడిస్తే ఆయన సన్నిధి మనకి ఇస్తాడు. కాబట్టి 5వ సంగతి ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉండి చెప్పండి ఏం చేస్తాడంటే ఆయన ముందుగా నడుస్తూ ఆయన సన్నిధి మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఇది 5వ సంగతి. కాబట్టి మొదటిది ఆయన ముందుగా నడుస్తూ పగలు రాత్రి మేఘస్తంభం అగ్నిస్తంభంలో ఉండి వారిని భద్రపరిచాడు. 2వదిగా వారికి ముందుగా నడుస్తూ తన దూతను పంపించి వారిని కాపాడుతూ వచ్చాడు. 3వదిగా ఆయన ముందుగా నడుస్తూ ఆయన యుద్ధం చేస్తూ తన ప్రజలకు విజయం ఇచ్చాడు. 4వది ఆయన్నే ముందుగా నడుస్తూ ఆయన విశ్వాసం ఉంచకపోయినా ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనకు వారికి కావాల్సినన్ని కూడా దయచేస్తూ వచ్చాడు. 5వదిగా ఆయన ముందుగా నడుస్తూ ఆయన తోడుగా ఉంటూ వాళ్ళకి ఆయన సన్నిధి ఇచ్చాడు. 5వది. 6వది చూడండి. 6వదిగా ఆయన ముందుగా నడిస్తే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. ఆయన ముందుగా నడిస్తే చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 45:2 చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సాము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెరగొట్టేదను. కానీ ఇప్పుడు 6వదిగా ఆయన మనకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలం ఎడ చేస్తానంటే ఆయన ప్రభు ఇది మెట్టగా ఉందంటే కరుగ్గా ఉందంటే దాన్ని నేను సరళంగా చేస్తాను.
ప్రభు ఇత్తడిదై నా వలగ నేను పగల కొడతాను, ఇనుపుదై అంటే నేను విడగొడతాను. కాబట్టి అంటే మనకున్నటువంటి కష్టము, మనకున్నటువంటి నష్టము కనుక ఆ మార్గము కనుక మనం వెళ్ళే మార్గం ముందేదిగా ఉందో, ఏదైతే ఉందో అది మెట్టగా ఉన్నా, ఇత్తడిగా ఉన్నా, ఇనుముగా ఉన్నా, అది మనకు అసాధ్యంగా మన కష్టం ఉన్నప్పుడు కూడా అది వాటిని ఏం చేస్తాడంట, సరళం చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు యాత్రలో కూడా ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు కూడా మందస్సము వాళ్ళకి ముందుగా పోయింది. ఎందుకంటే ఎక్కడ దిగాలని చెప్పేసి దేవుడు వాళ్ళకి విశ్రాంతి స్థలాలు దేవుడు చూపించాడంట. సంఖ్యాకాండము చూడండి 10వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ దిగల, దేవుడు వాళ్ళకంటే ముందు వెళ్ళి ఎక్కడ దిగాలని దేవుడు వాళ్ళకి డిసైడ్ చేశాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయము వాళ్ళకి ముందుగా వెళ్ళి వాళ్ళ విశ్రాంతి స్థలాలు ఆలోచించాడు. ఎందుకంటే వాళ్ళ కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, కరుగు లేకుండా, ఇది ఇనుము ఇత్తలాంటి పరిస్థితి లేకుండా దేవుడు ముందే వెళ్ళాడు. ఎక్కడ వారు దిగాలి ఇశ్రాయేలు ప్రజలని ముందు వెళ్ళాను. చూడండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33 నుంచి నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33 నుంచి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలములను చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములను యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి స్థలాలు అంటే ఎక్కడ వాళ్ళు దిగాలని ఆ విశ్రాంతి స్థలాలు చూడటానికి ముందు ఏం పోయిందంట, వాళ్ళకి ముందుగా ఏం పోయిందంట, యెహోవా నిబంధన. ఎవరు ఆ మందసం అంటే యేసు ప్రభువారు. చెప్పండి, ఆ మందసం ఎవరు? యేసు ప్రభువారు. మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి అహరోను చిగిర్చిన కర్ర, ఎండిపోయిన కర్రలు జీవం పుట్టింది కాబట్టి పునరుత్థానము జీవము నేనే అన్నాడు కనుక. రెండవదిగా మందసములో మన్నాతో ఉన్నటువంటి పాత్రలను. ఏంటి ఆ మన్నా అంటే పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేను, ఆ మన్న యేసు ప్రభువారి. మూడవదిగా ఆ దాంట్లో రాతి పలకలు, ధర్మశాస్త్రం ఉంది కనుక ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వాక్యమే. కాబట్టి వాక్యము ఆయనే, ఆ యొక్క అహరోను చీల్చిన కర్ర జీవము ఆయనే, తన మన్నతో ఉన్నట్టు మన్న పాత్ర మన్నా కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ 3 కలిపి ఏమన్నారంటే మందసం. కానీ దీన్ని ఒక తుమ్మకర్రతో చేసి బాక్స్లో పెట్టి అది ముందుగా వెళ్ళాలి, ఇశ్రాయేలుకి ముందుగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వెనకాల వస్తా ఉంటే ఈ మందసం ముందు పోయిందండి. ముందు పోయింది చేస్తుందంటే వీళ్ళకి వచ్చేటువంటి వారికి విశ్రాంతి స్థలాలు ఎక్కడ దిగాలి, ఎక్కడ ఆపాలని చెప్పేసి ఈ విశ్రాంతి స్థలాల కోసం మందసం ముందుగా సాగిందని అర్థం ఏంటి? ముందే దేవుడు వెళ్ళి ఏది కరుకుగా ఉందో, ఏది ఇబ్బందిగా ఉందో ఆ స్థలాలు కాకుండా కనుక వీళ్ళందరూ తీసుకెళ్లకుండా ఆ విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ గుడారాలు వేసి దిగబెట్టాడు. చూడండి, మనం కూడా కొన్నిసార్లు వెళ్ళినప్పుడు ఏదన్నా మీరు అందరూ ఏంటి ఇక్కడ మేము ముందెళ్ళి చూసేస్తామని అంటారు. కనుక ఆ నీళ్ళు ఉండేది లేదు, వాతావరణం బాగుంది లేదు, ముందు పోయిన తర్వాత అక్కడ ఓకే అనుకుంటే అప్పుడు అందరం ఏం చేస్తాము, తీసుకెళ్తాం. అట్లా దేవుడు కూడా వాళ్ళ యాత్రలో కూడా మనసు ముందుగా పోయిందండి. అంటే దేవుడే ముందుగా పోయి వాళ్ళ కోసము ఎక్కడ దించాలి, వీళ్ళని ఎక్కడ నీళ్లు ఉన్నాయి కనుక అని ఆలోచించాడు. అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే ఆయన ముందుగా పోతూ మన కరుకైన మార్గాన్ని, మెత్తగా ఉన్న మార్గాన్ని, కరుకైన మార్గాన్ని సమముగా చేస్తాడు, మెత్తగా ఉన్న దాన్ని సరళంగా చేస్తాడు, పల్లంగా ఉంటే పూడుస్తాడు. కనుక ఇత్తడిగా ఉంటే, ఇనుముగా ఉంటే నా వల్ల కాదంటే ఆయనే పగలగొట్టి తీసుకెళ్తాడు. అంటే దేని తెలియజేస్తామంటే మన కష్టాలు, మన సమస్యలు అన్నిట్లో కూడా మనకు ముందుగా ఉండి ఆయనే మనకేం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడన్న విషయం తెలియజేస్తా ఉండేది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఆయన ముందుగా ఉంటే అన్ని ఆయన చూసుకుంటాడు. ఇది 6వది. 7వ ఆఖరు చూద్దాము, అది చూసి మనం ప్రార్థనలోకి వెళ్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. సో యేసు వారు కూడా చెప్పిన మాట కనుక ఆయన ముందుగా ఉంటే ఏం జరుగుతుంది? యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి. యోహాను సువార్త 10:4 చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతన్ని వెంబడించును. కాబట్టి ఆ గొర్రెల కాపరంట గొర్రెలకు ముందుగా నడుచును. కాబట్టి ఇప్పుడు గొర్రెల కాపరి ముందుగా నడిస్తే ఏం జరుగుతుంది? ముందుగా నడిచినప్పుడు ఎక్కడ మంచి మేత ఉందో తీసుకెళ్తాడు కనుక చూస్తాడు, ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూస్తాడు, కాబట్టి వాడికి ఎక్కడ విశ్రాంతి కావాలో నెమ్మదింటో చూస్తాడు. కాబట్టి ముందు వచ్చేటువంటి పులి కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, కనుక సింహాలు కావచ్చు, వాటి దాడి నుంచి, వాటి బారి నుంచి కాపరి వాటిని ఏం చేస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి అందుకే ముందుగా వెళ్తాడు. కాబట్టి ఆయన ముందుగా వెళ్తున్నప్పుడు మనకేం జరుగుతుందంటే మంచి మేతను సిద్ధం చేస్తాడు, మంచి నీటిని సిద్ధం చేస్తాడు, స్వచ్ఛమైన జలం సిద్ధం చేస్తాడు. ఆ రీతిగా ప్రతి అపాయం నుండి ఆ కాపరి వాటిని ఏం చేస్తాడు,
కాపాడుతాడు, భద్రపరుస్తాడు అనమాట. అందుకే చూడండి, ఆ పొలాల్లో కాపలు రాత్రి ఏం చేస్తారంటే గొర్రెలు పెట్టుకుని నివాసం ఉంటూ ఉంటారు. పొలాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, టెంపరీగా వాడు చుట్టూ కూడా కంచె లాంటిది పెడతారు. కనుక చుట్టూ కూడా ఏం పెడతారు చెప్పండి, వాళ్ళు టెంపరీగా ఫెన్సింగ్ కంచె లాంటిది పెట్టేసేసి ఒక చిన్న డోర్ లాగా పెట్టి అక్కడ మనసు వేసుకుని ఉంటాడు. ఎవరు? కాపరి. అక్కడ ఒక దీపం పెడతాడు అనమాట, అగ్ని దీపం పెడతాడు. అంటే ఈ దీపం అగ్ని వచ్చి ఆ ఉల్ఫ్ కానీ ఆ జంతువులు కానీ ఈ దీపం చూసి ఏం చేస్తావి, పారిపోతాయి. కానీ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అవి వాడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనమాట. దాని లోపల అవకాశము లేదు. కనుక చుట్టూ ఏం పెట్టాడు, కంచె ఉంది. కాబట్టి అవి ఏవి కూడా ఆ యొక్క మందను ఏం చేయలేవు, ముట్టలేవు. చూసారా? కనుక అట్లా ముందుగా ఉండి అలాంటి భద్రత, అలాంటి ప్రొటెక్షన్. కనుక శత్రువు కూడా అంతే. కనుక మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ దేవుడు తన ప్రజల చుట్టూ యోబు 1 ప్రకారం కంచె వేశాడు. 34 7 ప్రకారం దూతను కావలి పెట్టాడు. జక్క 2:5 ప్రకారం అగ్ని ప్రాకారం ఉంచాడు. కాబట్టి సాతానుడు కూడా ఆ కంచె చుట్టూ తిరగాల్సిందే. కంచె చుట్టూ లోపల అవకాశము, అంత భద్రత. కాబట్టి ఈ రాత్రి అందుకే మనం ఏం చేయాలంటే, వాడు నన్ను ప్రార్థించడం, నేను వారిని ఏం చేస్తాను, నడిపిస్తాను. బాబా దేవుడు నడిపిస్తే ఇన్ని రకాల ఆస్వాదనలు ఉంటాయి. కాబట్టి మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రభా మేము దిక్కు తోసని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరే మమ్మల్ని ఏం చేయాలి, నడిపించాలి. ఆయన నడిపిస్తే మనం చూసాం కదా, పగల అగ్నిలు, రాత్రి మేఘం నుండి ఎంతో భద్రత. ఆయన నడిపిస్తే తన దూతను ముందుగా పంపించాడు. ఆయన నడిపిస్తే ఆయనే యుద్ధం చేసి తన ప్రజలకు విజయం ఇస్తాడు. ఆయన ముందుగా నడిపిస్తే ఆయన విశ్వాసం ఉంచబోయినప్పుడు కూడా ఆయన నమ్మకత్వాన్ని బట్టి సమస్తాన్ని కూడా ఎలాంటి కొరత లేకుండా సమస్తాన్ని దయచేశాడు. ఆయన ముందుగా నడిపిస్తే ఆయన సన్నిధిస్తాడు మనకి. అంటే అర్థం ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టకుండా ఆయనతో సంబంధంలో మనం ఉంటాము. 5వది 6వదిగా ఆయన ముందుగా నడిస్తే మన మార్గం అన్నిటిని కూడా ఆయన సరళం చేస్తాడు. ఆఖరి ఏంటంటే, ఆయన ముందుగా నడిస్తే మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా, కనుక ఆయన మహిమలో మన అన్ని కూడా తీరుస్తాడు. మనకి ఎంతో భద్రత, ప్రొటెక్షన్ ఇస్తాడు. కాబట్టి అందుకే రాత్రి ఆయన మనం నడిపించాలని మనం కోరుకోవాలి. చూడండి, ఇరిమియా 31:19 చదువుకుని మనం ముగిద్దాం. ఇరిమియా 31. అందుకే దేవుడు అంటాడు, ఇప్పుడైనా సరే వాళ్ళని ఏడుస్తూ వచ్చి ప్రార్థన చేశారంటే నేనే వారిని నడిపిస్తాను. చూడండి, ఇరిమియా 31. ఇరిమియా 31 అధ్యాయము, ఇరిమియా 31 అధ్యాయం 9వ వచనం. ఇరిమియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలేద వారిని నడిపించును. నేను ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి దేవుడు అంటాడు, నేను నీకు తండ్రిని. కాబట్టి నేను నీకు తండ్రిని. కాబట్టి నువ్వు ఏడుస్తా వచ్చి నువ్వు ప్రార్థించావంటే నేను నిన్ను నడిపిస్తాను. తొట్టిల్లకుండా చక్కగా పోయేటువంటి బాటలో నీళ్ళ కాలువలేదు నేను నిన్ను నడిపిస్తాను. ఇప్పటిదాకా నడిపిస్తాడు ఆయన. కీర్తన 48 ఆ మాట చదువు చివరిగా. ఆయన ఎప్పటిదాకా నడిపిస్తాడంటే మన మరణం వరకు. కీర్తన 48:14 వచనం. 48వ కీర్తన 14 వచనం. కీర్తన 48:14 చదవండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించింది. కాబట్టి ఈ రాత్రి అది మన ప్రార్థన. కాబట్టి ప్రభా, నన్ను వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజముగా మమ్మల్ని మరణం వరకు కూడా నీవే మాకు ముందుగా ఉండి నడిపించు. కనుక మన ప్రార్థన ఏంటంటే, ఈ రాత్రి దేవుడు నడిపించాలి. ఎందుకంటే మన నార్త్ ఇండియా ఎంతో మంది దైవ సేవకులు జైల్లో పెట్టారు, మరి కేసులు బనాయించారు. కనుక వాళ్ళకి బెయిల్ కూడా లేకుండా చేశారు. అది ఎంతో మంది క్రైస్తవ సేవకులు, కనుక దైవ సేవకులు అయిన పాస్టర్ అయిన వారు ఎంతో మంది జైల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళందరికీ దేవుడు ముందుగా భద్రపరచాలి, విడిపించబడాలి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి ఈ రీతి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజాన్ని కూడా దేవుడు ముందుగా ఉండి నడిపించాలి. కానీ ఆ రీతిగా మనం దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడే మనం నడిపించినట్లుగా మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఆయన మనకు ముందుగా ఉండాలి అని మనం ఆశపడదాం, కోరుకుందాం. కాబట్టి అలా ప్రభు నువ్వు నడిపించన్నప్పుడు ఆయన ముందుగా ఉన్న మనల్ని నడిపిస్తాడు. అలా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.